శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భగవద్గీతయందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమంత్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచబడమైనది. ప్రస్తావన: షిరిడీ పవిత్రమైనది, ద్వారకామయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కోరికే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిశ్చయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహ కృత్యములు చేయునప్పుడు పాడుచుండెడి వారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడి వారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలగజేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలగజేశను. ఈ విషయము కూర్చి బివి దేవ్ గారు శ్రీ సాయిలీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయనందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి ఈ విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమును అణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయము తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళు నొత్తుచు నోటిలో ఏదో గొనుగుచుకొనుచుండెను. బాబా: నానా, ఏమి గొనుగుచున్నావు? నానా: సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా: ఏ శ్లోకము? నానా: భగవద్గీతలోనిది. బాబా: గట్టిగా చదువుము. నానా: భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింద విధముగా చదివెను: తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. బాబా: నానా, అది నీకు బోధపడినదా? నానా: అవును. బాబా: నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా: దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురిని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించరివారు. బాబా: నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదార్థముకు అర్థము చెప్పెను. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా: ప్రణిపాతయను పదమున ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. బాబా: పరిప్రశ్న అనగానేమి? నానా: ప్రశ్నలు అడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా: పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. బాబా: సేవ అనగా ఎట్టిది? నానా: ప్రతిరోజు మేము చేయుచున్నది. బాబా: అట్టి సేవ చేసినా చాలునా? నానా: సేవయను పదమున ఇంకను వేరే అర్థమేమి కలదో నాకు తోచుట లేదు. బాబా: 2వ పంక్తిలోని ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానం అను పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా: అవును. బాబా: ఏ పదము? నానా: అజ్ఞానము. బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థము కలదా? నానా: లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుట లేదు. బాబా: వారు చెప్పనుచో పోనిమ్ము. అజ్ఞానమను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆపేక్షణ కలదా? నానా: అజ్ఞానము పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా: కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు
తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జును ఇతర జ్ఞానుల ఏల సేవించమనెనో నాకు తోచుటలేదు. బాబా, నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వమణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. 1. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సరస్య శరణాగతి చేయవలెను. 2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు కానీ, పనికిమాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగవలెను. 3. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారనిది, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశం ఎట్లమగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులున్నది. నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. దైవత్వమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసేద మనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతము పొందవలననుచో దైవతమునను భావనను మనలో నుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమునను పొందు జ్ఞానము. ద్వైవతములో నుండి అద్వైతమును గూర్చి మాట్లాడగల వారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను, దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదం అనగా గ్రహించు తీర్పు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్యుని, కష్టజీవుడను అనుకొనెను. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశము ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడనుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవి అనియు, లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, దోషమును, ఈ మూల అజ్ఞానమును కూర్చి అతడు విచారంభింపవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, ఇది ఎక్కడనున్నది అను దానిని చూపుటే గురు ఉపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని. 2. శరీరమే ఆత్మ. 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4. నేను దేవుడను కాను. 5. శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుటంట. 6. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలుసుకొనుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేదా రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను మన ధనముల అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల ఆశ్రయించు మననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును.
గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని కూర్చి అర్జునకు చెప్పెను. అట్టి వారి గొప్పదనము హెచ్చి అందరికీ తెలియవలెనని కృష్ణుడట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడూ మాట్లాడువారు కారు. ఏమీ సందడి చేయువారు కాదు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధ మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగ్పూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేవారు. అతనికి అతడి సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నంలో అగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమనెను. అతడ నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణం అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరికి వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చదనను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమర్చి తిని నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కార్చుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడగుట చేతను చేతనైన వాడగుట చేతను అతడొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సహాయంతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేస్తుండెను. భూగృహము బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించున్నప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టెను. బాబాకి ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామకు చెప్పాను. వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేనే ఇచ్చట నివసించుటకు వచ్చెదను అని వాడా వైపు చూచుచు, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించవలను. మనమందరం అచట ఉందము. అందరూ కలిసిమెలిసి ఆడుకొందము. ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా కాదా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి ఆయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా ఉండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చిందించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాత్రి వాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరటి కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అవుటచే బాపు సాహెబ్ బూటీల మిగులు ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు సాయినాథార్పణమస్తు.